ఇటీవల బొట్టాయిగూడెం మండలానికి మర్లగూడెం గ్రామానికి చెందినటువంటి ఒక యువతి ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. ఆమె కువైట్లో ఉంటూ ఇక్కడ నరకయాతన అనుభవిస్తున్నాను, తనకు కనీసం అన్నం కూడా పెట్టట్లేదు, హెల్త్ బాగాలేదంటే కనీసం ఎవరు పట్టించుకోవట్లేదు, తాను ఇక్కడే ఉంటే గనక నేను చనిపోతాను, నన్ను కాపాడినంటూ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అయింది. అయితే ఆ వీడియో ఆర్టీవీ దగ్గరికి చేరింది. వెంటనే ఆ సంబంధిత ఆ వ్యక్తి ఎవరు, ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి వెళ్ళి కనుక్కొని ఆర్టీవీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది. వెంటనే ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బాలరాజుకు చెప్పడంతో ఆయన హుటాహుటిన చర్యలు తీసుకొని వెంటనే జిల్లా కలెక్టర్తో అదేవిధంగా ఎంపీతో కూడా మాట్లాడి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాదాపు వారం రోజులు శ్రమించిన తర్వాత ఆమె ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం మర్లగూడెం గ్రామంలో ప్రస్తుతం మనం యువతి ఇంటి దగ్గర ఉన్నాం, మహిళ ఇంటి దగ్గర ఉన్నాం. ఆమె పేరు సుంకురమ్మ. ప్రస్తుతం మనతో పాటు ఆమె అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏం జరిగింది, కువైట్లో ఎట్లాంటి కష్టాలు పడ్డారు ఏంటి అనే దాని మీద ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఎప్పుడు వెళ్ళారు మీరు కువైట్కి, ఎవరి ద్వారా వెళ్ళారు? నేను ఆగస్టు 23న కువైట్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి బొంబాయికి వెళ్ళిన తర్వాత అక్కడ 4 రోజులు హోటల్ రూమ్లో ఉన్నాము. ఆ తర్వాత 5 రోజుకి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి అబుదుబాయ్ వెళ్ళడం జరిగింది. అబుదుబాయ్ నుంచి మస్కట్కి వెళ్ళాము. మస్కట్ నుంచి కోవిడ్కి వెళ్ళాము. అక్కడ ఒక నెలంతా ఆఫీస్లోనే ఉన్నాను. మా కపిల్ వాళ్ళు సాపర్ వెళ్ళారని చెప్పారు, వచ్చిన తర్వాత తీసుకెళ్తానని. వెళ్ళిన తర్వాత ఇంకా ఆ ఇంట్లోనే ఉండిపోయాను, బయటికి రావడానికి లేదు. నేను వెళ్ళిపోతానన్నా కూడా నన్ను పంపేవారు కాదు. మీకు ఇండియా ఆఫీస్కి బోర్డని డబ్బులు పెట్టాను, నీకు ఇక్కడ కోయిట్ ఆఫీస్లో డబ్బులు కట్టాను, నేను నిన్ను పంపుతాను, 2 సంవత్సరాల అగ్రిమెంట్ అయ్యేదాకా నేను విడిచిపెట్టను. ఎవరు పంపించారు మిమ్మల్ని ఇక్కడ నుంచి? మీ దగ్గర ఏమైనా డబ్బులు కట్టించుకున్నారు? ఏం చెప్పి పంపించారు? ఏం పని చేయడానికి ఇక్కడ నుంచి పంపించారు మిమ్మల్ని? అంటే నువ్వు కొత్త కదమ్మా వెళ్ళేది, ఏజెంటు తాడిపల్లిగూడెం వెంకటలక్ష్మి గారు, మీరు కొత్త కదా, క్లీనింగే చెప్తారు, లేదంటే పిల్లల్ని చూసుకోవాలి అని అయితే చెప్పారు. తర్వాత వెళ్ళిన తర్వాత పలానా పని అని కూడా నాకు చెప్పలేదు. ఆ ఇంటికి పంపేటప్పుడు ఎంతమంది ఉంటారని కూడా చెప్పలేదు. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత నా ఒక మనిషి ఉన్నది, శ్రీలంక మనిషి. తనకి కొన్ని రోజుల క్రితంగా తనకి ఒంట్లో బాగోక తనని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఆ ఇంట్లో వరకు చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. తనకి ఇంకా బాగోవడంతో 3 రోజుల పాటు రూమ్లోనే ఉంటే ఆ అమ్మాయిని కూడా కొట్టి ఆఫీస్కి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత సర్లే వంటకి ఇంకో మనిషిని తీసుకొస్తారేమో, ఉండొచ్చు అనుకున్నాను. ఇంకా ఏ పనికైనాను ప్రతి పనికి మనిషికి 3-4 ఉంటారంటారు కదా, 3 ఫ్లోర్లు ఉన్నది, అంతమంది జనాభాకి ఏ పనికైనా మనిషిని తీసుకొస్తారని అలానే ఉన్నాను. తర్వాత ఆఫీస్ కూడా ఫోన్ చేసి చెప్పాను, నేను ఇక్కడ ఉండలేను, పని ఎక్కువైపోయింది, తినడానికి ఖాళీ ఉండట్లేదు, నిద్రపోనివ్వట్లేదు, కనీసంగా 5 నిమిషాలు కూడా కూర్చోవడానికి కూడా రెస్ట్ ఉండదు, ఇంట్లో వాళ్ళతో కూడా పగల మాట్లాడడానికి ఉండదు, ఫోన్ కూడాను అని. నాకు ఇంకా మెట్లు ఎక్కుతూ దిగుతూ నాకు అసలు బాగుంటలేదు, గుండెలో నొప్పి వచ్చేస్తుంది, వీళ్ళకి చెప్తేనే కూడా పట్టించుకుంటలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నా అనేసి ఆఫీస్ వాళ్ళతో చెప్తేనేమో మీరు కోవిడ్కి వచ్చిన తర్వాత మరి ఏమన్నాను ఉండాలి. ఏ ఆఫీస్ వాళ్ళు, ఎవరికి చెప్పారు మీరు? కోవిడ్ ఆఫీస్ ఉంటుందండి, వెళ్ళేటప్పుడు నెంబర్ ఇస్తారనమాట, మీకు అక్కడ ఏమైనా ఇబ్బంది అయినాను మాకు ఫోన్ చేయండి అనేసి. మీకు పని నచ్చకపోతే మిమ్మల్ని ఇల్లు మారుస్తానని కూడా చెప్పారండి ఇక్కడ నుంచి పంపేటప్పుడు. మీరేం 3-4 ఇల్లు మారతాకి ఛాన్స్ ఉంటుంది మీకు నచ్చినప్పుడు అనేసి అన్నారు. అక్కడికి వెళ్ళాక నేను ఉండనని ఏజెంట్లతో కూడా చెప్పినాను. మేము మాట్లాడతామని అనేవాళ్ళు, ఆఫీస్ మేడంతో మాట్లాడతామని చెప్పేవాళ్ళు. తనేమో నేను మాట్లాడతాను, నేను కూడా ఫోన్ చేసి చెప్పిన తర్వాత మీ కపిల్తో మాట్లాడతానమ్మా అని అన్నారు. కానీ అప్పటి నుంచి నేను ఆఫీస్ మేడంకి ఫోన్ చేసినా కూడా ఎప్పుడూ రిప్లై ఇచ్చేవారు కాదు. ఇక్కడ పెనుగొండ బాబురావు గారికి, తను పెద్ద సార్ గారు అనమాట, నేను వెంకటలక్ష్మి ఏజెంట్కి ఫోన్ చేస్తే నేను పెద్దగారితో చెప్పి మాట్లాడిస్తాను ఆఫీస్ మేడంకి ఫోన్ చేసి అనేవారు. ఆ తర్వాత రంజాన్ వస్తుందనగా ఇంకా మనిషిని తీసుకురాలేదు అని నేను తాడిపల్లిగూడెం ఏజెంట్ తోటి మా మామతో మాట్లాడిచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతానని అన్నప్పుడు ఫోన్ చేసి ఇచ్చాను మాట్లాడమనేసి. అప్పుడేమో మనిషి వస్తుంది వంటకి ఉండమని చెప్పండి అని చెప్పారు. ఆ తర్వాత 15 రోజులు చూసినా మనిషి రాలేదు. ఈ ఏజెంట్లు ఏమో 15 రోజులు అంటే చూడమ్మా, అప్పుడులో మనిషి రాకపోతే నేను మార్పిస్తాం, మేము మాట్లాడతాం అన్నారు. ఇంకా తర్వాత 15 రోజులు తీసుకురాలేదు, 4 రోజులు తీసుకురాలేదు. అలాగే రంజాన్ వచ్చింది, రంజాన్ అయిపోయింది, అప్పుడు కూడా మనిషిని తీసుకురాలేదు. నాకు ఇంకా ఒంట్లో బాగుండట్లేదు అనేసి ఇంకా కష్టమో నష్టమో వచ్చాను, ఎప్పటికైనా తీసుకొస్తారేమో వంటకి మనిషిని అనేసి అలానే చేసుకుంటున్నాను.
అప్పటికి మీరెవరూ పట్టించుకోవట్లేదు నన్ను, నాకైతే ఇక్కడ ఉండాలనిపించట్లేదు, నేను ఇంటికి వచ్చేస్తాను, డబ్బులు కట్టైనా వచ్చేస్తాను అంటుంటే మీ కపిల్ వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళేమో మరి నిన్ను విడిచిపెట్టను అంటున్నారు, నువ్వేమో పని చేస్తూ ఉంటే నేను వాళ్ళు ఎందుకు వదులుకుంటారు, పని చేయనని కూర్చో, వాళ్ళే తీసుకెళ్ళిపోతారని మా ఏజెంట్ చెప్తే నేను ఇంకా నాకు ఒంట్లో బాగాలేదు అప్పటికి నేను చెప్పే పడుకున్నాను నాకు బాగాలేదనేసి. లెగిసి తగ్గాక వంట చేయమని చెప్పేసి వెళ్తే నేను పడుకున్నప్పుడు వచ్చి ఫోటో తీసి నువ్వు తినేసి పడుకుంటున్నావు అని ఆఫీస్ మేడంకి చెప్తాను, నువ్వేం పని చేయట్లేదు అనేసి. ఛాయ్గా కాసే అతను హిందీ అబ్బాయి వస్తాడు, తనతో చాలా క్లీన్ చేయించి వీడియో తీసి ఇదిగో నువ్వు పని చేయకోకుండా ఉంటే తనతో పని చేయించుకుంటున్నాను అనేసి వీడియో తీసి ఆఫీస్కి పంపుతాను, నువ్వు పని చేయట్లేదని. ఆఫీస్ మేడం కూడా నేను తీసుకోదు, మళ్ళీ నువ్వు నన్నే బతుకులు ఆడుకుంటావు, నా దగ్గరే ఉంటాననేసి అంది. ఇంకా అలానే ఉంటాను అని అలాగే ఉన్నాను. అయితేనేమో ఆ తర్వాత మళ్ళీ రంజాన్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా ఒంట్లో బాగుంటలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళండి పోనీ అనేసి నేను ఎంత ఏడ్చినన్ను కూడాను తీసుకెళ్ళలేదు. అప్పటికి నాకు శాలరీ కూడా ఇవ్వలేదు 2 నెలలు. అయితే మీ డబ్బుల్లో తీసుకెళ్ళకపోయినా నా శాలరీతో నన్ను తీసుకెళ్ళండి అంటే అలా కూడా వినలేదు, తీసుకెళ్ళేవారు కాదు. ఆ తర్వాత నేను ఇంక మళ్ళీ వెళ్ళిపోతాను నేను ఉండను అనేసరికి నోరు మూసే నేను పంపను 2 సంవత్సరాలు అయ్యేదాకా పంపను అనేసి కొట్టి రూమ్లో పెట్టింది 3 రోజులు. ఆ తర్వాత ఇంకా ఆ రూమ్లో మంచినీళ్ళు ఉంటే ఆ మంచినీళ్ళు తాక్కుంటూనే ఉన్నాను. ఇంకా ఆ తర్వాత బాబా వస్తేను నాకు ఆకలి అవుతుంది అనేసి వెళ్తే వెళ్ళి తిను, మా అమ్మేమీ అనదులే రూమ్లో ఉన్నది కదా అనేసి అన్నారు. ఆ తర్వాత అన్నమేమీ తినలేదు అప్పటికి, అప్పుడు కూడా నేను ఉండను వెళ్ళిపోతాను అనేసి చెప్పాను. అయితే తీసుకెళ్తానులే అనేసి పనులన్నీ చేపించుకొని చాలాసేపు నించోబెట్టి తిట్టింది. నేను కళ్ళు తిరిగి పడిపోయినా కూడా నన్ను పట్టించుకోలేదు, నన్ను లేపలేదు, నా అంత నేను లెగిసే అంతవరకును. ఇక్కడ జరిగిన విషయాలు కొట్టానని కానీ తిట్టానని కానీ నువ్వు ఆఫీస్ మేడంకి ఫోన్ చేసి చెప్పినట్లుంటే నేను చంపేస్తాను, అడ్రస్ లేకుండా చేస్తాను అనేసి. మీరు ఎప్పుడు ట్రై చేయలేదా అంటే ఇలా జరుగుతుంది, కనీసం భోజనం కూడా పెట్టట్లేదు, మెడిసిన్ కూడా ఇవ్వట్లేదు అని వాళ్ళకి మీ మేడంకి ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేశారు? అప్పుడు నేను ఎప్పుడు ఆఫీస్ మేడంకి ఫోన్ చేసిన ఆఫీస్ మేడం ఫోన్ లిఫ్ట్ చేసేది కాదు. తను అప్పుడు కోవిడ్లో లేదు, కడప వెళ్ళింది వాళ్ళ ఇంటికి. అక్కడ పిఏ ఉంటుంది కదా, తనకు ఫోన్ చేస్తే ఆఫీస్ మేడం వచ్చినప్పుడు చెప్తాను, అందాక చేసుకుంటా ఉండు అనేసి అన్నది. ఆ తర్వాతనేమో ఇంకా నేను వెళ్ళిపోతానని ఎప్పటి నుంచి అన్నాను. ఇంకా అప్పటి నుంచి మరీ టార్చర్ ఎక్కువైపోయింది, తినడానికి టైం ఎవరు, తాగడానికి. ఎట్లాంటి టార్చర్ చేసేవాళ్ళు మిమ్మల్ని? అంటే వెళ్ళకపోతే కొడతామే తిడతామే. ఇంకా అసలు నిద్రపోనిచ్చేవారు కాదు. టైం ఎప్పుడు 2-1 గంట అయిపోయినాను, పొద్దున మాత్రం 5:30కే లేగాల్సిందే, లేకపోతే తిడతామే. పని చేయడానికి వచ్చారా, నిద్రపోవడానికి వచ్చారా, మనిషి అన్నవాడు 3 గంటలే నిద్రపోవాలి, కాసేపు లేటుగా లేచిన నీ జీతం కట్ చేసేస్తాను అనేసి బెదిరించి. కొట్టే వల్ల మిమ్మల్ని ఎప్పుడన్నా కొట్టారా? కొట్టారు. ఇంకేం చేశారు? అలా గొడవ జరిగిన తర్వాతనే ఇంకా నాకు అసలు ఉండబుద్ధి అవ్వక ఏం చేస్తే ఎలా వెళ్తే నేను బయటపడతానా అనేసి మా అక్కతో చెప్పుకునేదాన్ని. అందరూ కష్టాల్లో ఉన్న వాళ్ళు ధైర్యం తెచ్చుకొని బయటికి రావాలి, నువ్వు ధైర్యం తెచ్చుకొని బయటకు వస్తేనే నువ్వు రాగలవు, లేదంటే నీ ముసలిది పంపదు నిన్ను అనేసి చెప్పేది. కానీ నేను ఇంకా బయటికి వెళ్తే నా మీద మళ్ళీ కేసు పెడతారేమో అనేసి ఇంకా అలా భయపడేదాన్ని. ఇంకా అలాగే చేసుకుంటూ ఉన్నాను. మీరు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు నన్ను కాపాడండి అని చెప్పి. అంటే సెల్ఫీ వీడియో చేయడం కంటే ముందు అంటే మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరికన్నా ఇలా జరుగుతుంది నన్ను కాపాడండి వాళ్ళకి ఎవరన్నా ఫోన్ చేశారా? వాళ్ళు స్పందించలేదని మీరు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారా? మా అక్కతో చెప్తూ ఉండేదాన్ని, నేను అసలు ఉండలేను అంటే మరి నిన్ను పంపనప్పుడు ఇంకేం చేస్తావు అనేసి. కానీ నేను పనిలోకి వెళ్ళే వాళ్ళ ఓనర్ గారు కూడా ఏజెంట్లతో మాట్లాడటం జరిగింది. డబ్బులు కట్టన్నా తను తీసుకొస్తాము, ఎంత అవుద్దో మాట్లాడండి అంటే మా ఏజెంట్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడతాననేసి. మళ్ళీ తర్వాత ఈ వీడియో పెట్టిన తర్వాత నువ్వు వీడియో ఎందుకు పెట్టావు, మా పొరుగు తీద్దామనుకుంటున్నావా, ఇప్పటికిప్పుడు చెప్పు, నేను రప్పించే బాధ్యత మాది, డబ్బులు ఎంత కడతావు అనేసి అడిగింది తాడేపల్లిగూడెం వెంకటలక్ష్మి గారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ పుష్ప రమేష్ గారు ఉన్నారు కదా, చిన్నాన్న గారు అవుతారు. అయితేను చిన్నాన్న గారండి, మీరు ఎమ్మెల్యేతో కానీ ఎవరితోనన్నా మాట్లాడండి, నేను ఇక్కడ ఉండలేను, ఇక్కడ ఇలా పరిస్థితి అని చెప్పగా నేను మాట్లాడతానమ్మా 2 రోజులు, నీకు ఏ మాట అయినా చెప్తాను అన్నారు. ఆ తర్వాత వీడియో తీసి పెట్టమ్మా, నేను ఎమ్మెల్యే గారికి పెడతాను అని చెప్పడం జరిగింది. అప్పుడు వీడియో తీసి పెట్టాను అనమాట. ఎంఎస్ దగ్గరికి వెళ్ళిన తర్వాతనే వాళ్ళు చెప్పేది నాకైతే ఏ సమాధానం చెప్పట్లేదు, మీరు మాట్లాడండి అన్నయ్య గారు అంటే తనకి ఫోన్ ఇచ్చేసరికి అక్కడ సార్ గారేమో మేము మాట్లాడకూడదు, ఎమ్మెల్యే గారితో తను పై అధికారితో మాట్లాడాలి,
నువ్వు మాకు ఇచ్చిన ఫోన్ మాట్లాడిస్తే బాగోదు అనేసి అరిసేశారు. ఆ మాట అన్నయ్య గారు కూడా ఫోన్ చేసి చెప్పాను అప్పుడు. ఆ తర్వాత ఇంకా అంటే ఇప్పుడు మీరు అక్కడి నుంచి రావటానికి ఇక్కడి నుంచి ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేశారు. అక్కడి నుంచి మీకు సాయం చేసి మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కించింది ఎవరు? నేను అప్పుడు ఆఫీస్ మేడంకి ఫోన్ చేసి చెప్పాను. చెప్పేసరికి సర్లేమ్మా నీకు ఎంఎస్ నెంబర్ ఇస్తాను, నువ్వు ఫోన్ చేసి మాట్లాడుకో అన్నారు. అంటే మళ్ళీ ఏమో ఈ బాబు సార్ గారు అన్న వాళ్ళు తనకి తెలియదు కదా, తను ఏం మాట్లాడుద్ది అనేసి అంటే సరే అయితేను నువ్వు ధైర్యం తెచ్చుకొని బయటకు వస్తారా, నేను తీసుకెళ్ళి వదిలిపెడతాను, నీకేం తెలియదు కాబట్టి నువ్వు కొత్త పిల్లవని నీకు సాయం చేస్తున్నాను అని వచ్చారు. ఆ ఇంట్లో నుంచి నేను బయటపడడానికి అప్పటికే నాకు అసలు ప్రాణం బాగాలేదు, వాంతింగ్స్ అయిపోతున్నాయి. ఆ రోజే 2 రోజుల నుంచి అప్పుడు కూడా అన్నం లేదు నాకు. అంటే మీరు బయట పడతానని అనుకున్నారా? ఒక వీడియో రిలీజ్ చేశారు, దాని తర్వాత స్పందన ఉంటుంది అనుకున్నారు, ఏమనుకున్నారు? వీడియో కొయిటికి వచ్చిన తర్వాత నాకు ఇంకా భయం వచ్చేసింది. ఎక్కడ మా కపిల్ వాళ్ళు చూస్తారో, ఇంకా మళ్ళీ నన్ను ఇంకా ఫోన్ కూడా మళ్ళీ తీసేసుకుంటారు, నేను ఏ మాట బయటికి చెప్పలేనేమో అనేసి ఇంకా భయం వేసి వాళ్ళేమో సోమవారం దాకా చెప్పారు టైం. వాళ్ళ మీద కేసు పెట్టి నేను ఈగలుగా బయటికి తీసుకొచ్చి ఏర్పాటు చేపిస్తాను అన్నారు. నేను అప్పుడు దాకా ఉండను, అప్పుడు దాకా ఉంటే ఏం జరుగుద్దో నాకైతే తెలియదు, నేను తెల్లారి పొద్దున్నే నేను నీకు ఫోన్ చేసి బయటకు వస్తాను అనేసి ఆ రోజు శనివారం ఉదయాన్నే నేను లెగిసి జుబాల పాడేద్దామని బయటికి వెళ్ళి ఇంకా వెనక్కి తిరిగి చూడుకోకుండా సిటీ రోడ్డుకి వెళ్ళిపోయి మేడం గారికి లొకేషన్ పెట్టి రోడ్డు మీద ఉన్నాను. అప్పుడు కారు వేసుకొచ్చారు, తీసుకొచ్చి ఎంఎస్లో విడిచిపెట్టి నేను బయటికి తీసుకొచ్చానని ఎవరికి చెప్పొద్దు అనేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎంఎస్ షెల్టర్కి తీసుకెళ్లారు. అక్కడ చాలామంది ఉన్నారు, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళే. అంటే మీరు ఒక్కరైనా అక్కడ ఉన్నది? ఇంకెంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? అక్కడ ఏమైనా చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి వాళ్ళు పరిచయం, ఇక్కడ ఇబ్బంది పడతామని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎందుకంటే ఈ మధ్య ఇలాంటి కేసులు ఎక్కువ వస్తున్నాయి. అక్కడ నేను వెళ్ళిన తర్వాత చాలామంది ఉన్నారండి. కేరళ వాళ్ళు, ఇంకా మన ఇండియా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయినప్పటికి కూడా వాళ్ళ కపిల్ వాళ్ళు సాలరీస్ ఇవ్వట్లేదు, తీసుకొచ్చి ఎంఎస్లో వదిలిపెట్టిన వాళ్ళు కూడా వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టేస్తున్నారు, పాస్పోర్ట్లు ఇవ్వకోకుండా, జీతాలు ఇవ్వకోకుండా. అంటే మీరు ధైర్యంగా ఒక వీడియో రిలీజ్ చేసి మీకు అందరూ సాయం చేశారు కాబట్టి మీరు ఇంటికి రాగలిగారు, మీ పిల్లల్ని చూడగలిగారు. అసలు మీరు ఇలా అనుకున్నారా ఇంతవరకు జరిగిద్ది, నేను ఇంటికి వెళ్తున్నాను అనుకున్నారా? నేనైతే రాలేనేమో అనుకున్నాను, అక్కడే చచ్చిపోతానేమో అనుకున్నాను. ఏవైతే కోయిట్లో చావకూడదు, వెళ్తే ఇండియాలోనే చచ్చిపోవాలని అనుకున్నాను. ఆ తర్వాత వారం రోజులు అయిన తర్వాత తెల్ల పాస్పోర్ట్కి అప్లై పెట్టారు అక్కడ మేడం గారు. ఇక్కడ ఇంటికి ఏ మాట చెప్పడానికి ఫోన్లు కూడా ఇచ్చేవారు కాదు. అక్కడ అలాగే నెలల తరబడి ఉండిపోయి పై అంతస్తు నుంచి 2 అమ్మాయిలు దూకి చనిపోయారంట. ఒక అబ్బాయి ఏమో ఛార్జింగ్ వైర్ తోటి ఊరేసుకొని చచ్చిపోయారనేసి ఇంకా ఫోన్లు కూడా ఛార్జీలు కూడా మేడమే దాచుకునేది. ఓన్లీ సోమవారం లక్షవారం ఇచ్చేది కాసేపు 20 నిమిషాలు ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకోమని. ఆ తర్వాత పాస్పోర్టు ఫింగర్లు వచ్చిన తర్వాత చిన్న జైలుకి తీసుకెళ్లారు. అక్కడైతే వేల కొద్ది జనాలు ఉన్నారు. నేను ఈ వారం రోజులు ఇక్కడ ఉండడానికే కష్టం అయిపోతుంది, వీళ్ళు నెలల తరబడి ఉన్నారని వాళ్ళ కోసం ఏడుపు వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత అక్కడ నుంచి ఒక రోజంతా అక్కడ ఉంచిన తర్వాత మళ్ళీ సాపర జైలుకి తీసుకొచ్చిన తర్వాత ఆ సాపర జైల్లో ఇంకా వేల కొద్ది మంది జనాలు ఉన్నారు. అక్కడ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత దగ్గరుండి వాళ్ళే ఎయిర్పోర్ట్ దాకా తీసుకొచ్చి బోర్డింగ్ పాస్ అయ్యేదాకా ఉండి మళ్ళీ అక్కడ వాళ్ళు యువతల హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి రిసీవ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. మీరు వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ని కూడా కలిశారు, ఆమె కూడా మీకు భరోసా ఇచ్చారు, ఏం చెప్పారు ఆవిడ? మొన్న రాత్రే నేను రావడం జరిగింది, లేట్గా అయ్యిందని అప్పటికి కలవలేదు, ఉదయాన్నే వస్తానని చెప్పాను. నిన్న ఉదయం వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు మాట్లాడారు. ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళి అక్కడ ఏం పని మీద వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఎవరు వెళ్ళమంటే వెళ్ళారు అనేసి అడిగారు. ఇక్కడ ఏదో పొట్టగూటి కోసం అయితే పని చేసుకుంటున్నాం, కానీ ఏదన్నా చేసుకుందామన్నా నాకైతే ఇల్లు లేదు, స్థలం లేదు అనేసి కోయిటికి వెళ్ళడం జరిగింది మేడం అని అన్నాను. అయితే ఇలా ఎంతమంది వెళ్ళి అక్కడ బాధపడుతున్నారు, నువ్వేనా ఇంకేమైనా ఉన్నారా అని అడిగితే చాలామంది ఉన్నారని అంటే, మరి మన డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, మన ఎంఎస్సీ ఏం చేస్తుంది, వాళ్ళందరినీ కాపాడే ఏర్పాట్లు చేయండి. ఇంకా కోయిటికి ఇంకా ఎవరు వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళొద్దని చెప్పండి, మనమే ఇక్కడ ఏదైనా పని కల్పిద్దాము అనేసి ప్రకటన ఇవ్వండి అని మరి పిఏతో మాట్లాడడం జరిగింది. నాకైతేను నువ్వు వచ్చి మరి ఇప్పుడు ఏం చేస్తావమ్మా, అంత దూరం వెళ్ళావు కదా, వచ్చావు కదా, నీకు పరిస్థితి ఏంటి, ఉండడానికి ఇల్లు లేదంటున్నావు కదా అనేసి
నేను స్థలం అయితే కొనుక్కున్నాను అన్నాను. మరి ఆ స్థలంలో నీకు సైట్ ఇప్పిస్తామన్నారు. అయితే నాకు స్థలం కొనుక్కున్నాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అనే చెప్పడం జరిగింది. అయితే ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తాము, నువ్వు డోక్రాలో లేవు కాబట్టి మీ అమ్మ ద్వారాన డోక్రాలో లోన్ ఇప్పిస్తాము, నువ్వు ఏదైనా చేసుకోవాలంటే అనేసి అనడం జరిగింది. ఇది మొత్తంగా శంకురమ్మ చెప్తున్నారు. కువైట్లో దాదాపు ఏడాది పాటు నరకయాతన చూశాను. అక్కడ కనీసం హెల్త్ బాగోపోయినా ఎవరో పట్టించుకునే నాదులు లేరు అక్కడ. అంటే బతుకు తెరువు కోసం కువైట్ వెళ్ళాను, కానీ అక్కడ పరిస్థితి అంతా కూడా తారుమారు అయిపోయింది. నా జీవితం తలకిందులైంది. ఇక్కడికి వస్తానని అనుకోలేదు. వీడియో రిలీజ్ చేసి వదిలేశాను, కానీ ఇంతవరకు జరిగిద్దని అనుకోలేదు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అదేవిధంగా తనను ఇక్కడికి తీసుకురావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆమె ధన్యవాదాలు చెప్తున్నారు. మళ్ళీ తాను తన బిడ్డల దగ్గరికి వస్తానని అనుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇండియా రాగలిగాను. వీళ్ళందరూ కూడా చొరవ తీసుకొని నాకు సాయం చేయబట్టి ఇండియా వచ్చాను అని చెప్పి ఈవిడ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో సంటితో మన టీవీ మర్లగూడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.